కర్ణాటక శాసనసభలో అండి చాలా ఆసక్తికరమైనది ఇది కూడా. అంటే కర్ణాటక శాసనసభలో నిన్న ఒక సభ్యుడు, జేడీఎస్ సభ్యుడు మాట్లాడుతూ రెండు చెప్పాడు ఆయన. ఒకటి, మద్యపానం అనేది ప్రధానమైన ఆదాయ వనరుగా మారుతుంది, దాని రేట్లు మీరు పెంచేస్తున్నారు, ఇది మంచిది కాదు అని. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో కూడా పదే పదే వస్తూ ఉంటుంది కదా. ఇది కాకుండా ఆయన ఈ రేట్లు తగ్గించడం దీని గురించి చెప్తూ, మగాళ్ళకు వారానికి 2 మీరు రేట్లు తగ్గించకపోతే 2 మద్యం బాటిల్ వారం ఫ్రీ ఇమ్మంటాడు. ఎందుకంటే మీరు రేట్లు పెంచుతారు, ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగినా ఈ తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగుబోతులు వాళ్ళు ఏం మానేయరు కదా, కాబట్టి ఫ్యామిలీస్ నష్టపోతాయి. కాబట్టి ఈ సమస్య లేకుండా ఇప్పుడు ఫ్రీ బీస్ ఉన్నాయి కదా. అవును, ప్రతిదీ మేము డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటున్నారు. ప్రతిదీ ఉచితంగా సిటీ బస్సుల్లో తిప్పుతాము లేదా ఇంకోటి చేస్తూ ఉంటున్నారు కదా. మీరు ఈ స్కీమ్ కింద, ఈ ఉచిత స్కీమ్ కింద 2 మందు బాటిళ్ళు సప్లై చేయండి, అది కూడా కొంచెం మంచివి. రేట్లన్నా మీరు తగ్గించండి, మందు బాటిల్ అన్నా మీరు సప్లై చేయండి అని ఆ సభ్యుడు శాసనసభ సాక్షిగా మాట్లాడేసరికి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. అంటే ఇందులో 2 అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వాలు మద్యపానాన్ని ప్రధానమైన ఆదాయంగా పరిగణించడం వల్ల ఆ ధరలు పెంచుతూ పోవడం వల్ల కుటుంబాలు ఎలా సఫర్ అవుతున్నాయి అనేది ఒకటి. ఇదిగోండి, జీడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ, ఇవ్వాలనుకున్న వాటికి మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళలకు నెలకు 2,000 ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఇవ్వడం ఎందుకు, దీని బదులు వాళ్ళకే 2 మద్యం బాటిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన సూచిస్తున్నాడు. సో దీనికి వెంటనే మంత్రి కేకే జార్జ్ అని ఆయన ఏమన్నాడంటే, మేమైతే ఇలేం బాబు, ఒకవేళ మీరు ఎన్నికల్లో వాగ్దానం చేయండి. మీరు కూడా నవ్వుతున్నారు, మీకు కూడా ఇష్టమే ఉన్నట్టుగా ఉంది అభిప్రాయం. కాదు, మందు బాటిల్ ఇవ్వడం ఏంటి, మేము ఇవ్వలేమో, మీరు గెలిచాక మీరు ఇవ్వండి. మీరు వాగ్దానం చేయండి, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అది చెయ్యండి అని ఆయన అంటున్నాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏమంటే, నిన్ననే సుప్రీంకోర్టు అలాగే జగదీప్ ధన్కర్ అని వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ అంశం తీసుకొచ్చారు. ఈ ఉచితాలు, వాగ్దానాలు ఇవి చేసేటప్పుడు వీటికి డబ్బు ఎంత ఉంది, వీటి లెక్క పత్రము సరిగ్గా ఉందా లేదా, ఉపయోగమా కాదా, ఎలా చేస్తే మంచిది, వీటి మీద సమగ్రమైన చర్చ జరగకుండా ఏకపక్షంగా ఎన్నికలప్పుడు సీజన్లో వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇచ్చినట్టుగా ఆఫర్లు ఇస్తే మటుకు మంచిది కాదు. ఏదైనా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రజలకు, ముఖ్యంగా కుటుంబాలకు, పిల్లలకు, స్త్రీలకు ఆరోగ్యానికి, విద్యకు ఉపయోగపడే విధంగా చేయాలని. మరి ఇది ఎక్కడికి పోయిందంటే, మందు దేవదాసుల తయారు చేయండి అని ఈయన గారు ఈ సలహా ఇస్తున్నారు. మరి కుమారస్వామి ఈయన మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ మనకైతే షాకింగే, 2 మందు బాటిల్ ఉచితంగా ఇవ్వండి, ఒక బీర్ బాటిల్ ఉచితంగా ఇవ్వండి. సరే ఏంటి